హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా వెల్కమ్ టు జర్నీ ల్యాక్స్ యూట్యూబ్ ఛానల్. అసలు ముచ్చట ఏంటంటే ఫ్రెండ్స్, మా పొలం అయితే పోతం అయితే లేదు. ఇక వర్షం కొడితేనే మా బావిలో నీళ్లు ఉంటాయి. ఒక 3 గంటలన్నా పోస్తుంది వర్షం కొడితే. ఇక వర్షాలు కొట్టకపోతే మాత్రం బావి ఒక అర్ధగంట పోసి బావి మొత్తం నీళ్ళు అన్నీ తగ్గుతాయి. అందుకే మా పొలం అయితే పోతాం కాలే ఈసారి. రైతు కంట నీరు. ఇక వర్షం కొడితేనే మా బావిలో నీళ్లు ఉంటాయి. ఒక 3 గంటలన్నా పోస్తుంది వర్షం కొడితే. ఇక వర్షాలు కొట్టకపోతే మాత్రం బావి ఒక అర్ధగంట పోసి బావి మొత్తం నీళ్ళు అన్నీ తగ్గుతాయి. అందుకే మా పొలం అయితే పోతాం కాలే ఈసారి. అందరి పొలంలో అయితే పోతం అయినాయి, నాటు తీసిర్రు. ఇక మాదైతే వేరే పొలం కాడ అయితే, మా బాబాయ్ పొలం కాడ అయితే మేమైతే నారు పోసినాం వాటర్ లేక. ఇక మళ్ళీ నిండినాయి అని అనుకునేసరికి అయితే మేము ఆడుకోయి చూసే వరకు కరెంట్ అయితే సప్లై చేస్తలేదు. ఎండనక వాననక చలి అనక నీల మట్టిని నమ్మిండు. సాట్రా ఎత్తుకుంటలేదు. మళ్ళీ అక్కడ కనెక్షన్ ఉందో లేదో అన్నది కూడా తెలియదు. కనెక్షన్ కూడా పోయిందట. ఇక మరి అక్కడికి పోయి చూసి వస్తా. ఇక మా అవ్వ మా తాత అయితే పోయి చూసి వచ్చారు కరెంటు పోతలేదు అన్నాక. ఇక మరి అక్కడికి పోయి ఎట్లుంది వ్యవస్థ ఏం కథ అనేది మొత్తం చూసి, మరి కరెంటు ప్రాబ్లం ఎట్లా ఉంది, ఆ సాటర్ ఖరాబ్ అయిందా, మరి మెయిన్ నుంచి తమ్మ నుంచి వచ్చే వైర్ అక్కడ కనెక్షన్ లేదా, డైరెక్ట్ మరి పోల్ నుంచి వస్తలేదా, పోల్కు అక్కడ నుంచి మెయిన్ నుంచి వస్తుంది కదా, అక్కడి నుంచి వస్తలేదా అనేది కొంచెం తెలుసుకుంటుంది. ఇప్పుడైతే పోతున్నాయి. ఇప్పుడు కూడా వర్షం అయితే పడుతుంది, చిన్న చిన్న చినుకులు. ఫుల్ అయితే పడ్డది, నైట్ నుంచి అయితే ఫుల్ పడ్డది. జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే ఒక అర్ధగంట కావచ్చు, కొంచెం తక్కువ అయింది. ఇప్పుడైతే పోతాయ్యా, పోయి చూసి అక్కడ ఎట్లుంది ఏం కథ అనేది చూసి. ఫ్రెండ్స్, మా పొలం కాడికి అయితే ఇప్పుడే వచ్చేసినాం. అయ్యో మళ్ళీ అయితే వాటర్ తోటి అయితే నిండిపోయినాయి. ఇప్పుడు దున్నచ్చు, కానీ ఇక ఇక్కడ కరెంటే ఖరాబ్ అయింది కాబట్టి మనకు నీళ్లు కావాలి కదా. దున్నిచ్చినాక మళ్ళీ వేరుకపోతుంది. ఇక కొన్ని తీసేసిన కొద్దీ కరెంటు పెట్టుకుంటా, నీళ్ళు పెట్టుకుంటూ పోతే మంచిగా అవుతుంది అన్నట్టు. ఫ్రెండ్స్, కరెంట్ కాడికి అయితే పోతున్నాం ఇప్పుడే. ఈ వారం ఈయనైతే బండి ఎక్కించుకొని అయితే వచ్చేసిన. మా పొలం కాంచుకెళ్ళి అయితే ఇప్పుడు మా కాపలో మామిళ్ళు అన్నట్టు ఇవి. ఈ మామిళ్ళు ఫుల్ తడిచినాయి, కాలు పెట్టి వస్తలేదు ఇలా. ఇప్పుడైతే కరెంట్ మరి ఏం ప్రాబ్లం ఏం కథ అనేది చూడటానికి అయితే పోతున్నాం. హీరో ఫ్రెండ్స్, బాయ్ అయితే వచ్చేసింది. ఇదే మా బాయ్, చూస్తారా? ఇలా వాడతాం. మళ్ళా ఏం చెడు ఏర్పడుతుంది, ఇది ఏర్పడుతుంది. బాయ్ చూడు, బావిలో నీళ్ళు ఇక తక్కువ ఉంటాయి. ఈ వర్షంకే నిండింది అది, లేకపోతే ఈ బావిలో నీళ్ళే ఉండవు. వాటర్ తోటి కరువు మాకు ఇక్కడ. అసలు కనెక్షన్ లేనట్టుందిరా, లేదు కనెక్షన్ లేదు. అయ్యో బాయిలు అయితే ఇలా ఒక్కరోజు అయితే వస్తాయి అవి, ఒక 2 గంటలు 3 గంటల దాకా నడుతుంది. కానీ కాకపోతే ఇగో ఇక్కడ ప్రాబ్లం ఉంది. మరి స్తంభం మీద ఓ కనెక్షన్ పోయిందా అన్నది తెలియదు, ఇక్కడ మన సాటర్ ఖరాబ్ అయింది అనేది తెలియదు. ఇక మోటార్ అవుతుంటేనేమో మోటార్ అయితే పనిచేస్తలే. అసలు కరెంటే సప్లై లేనట్టుంది స్తంభం నుంచి వెళ్ళి సాటర్కి. మరి రామంజమాన్ తీసుకొచ్చి ఒకసారి చెకింగ్ ఇస్తా. మళ్ళీ కూడా నీళ్ళు ఉన్నాయి, కానీ ఆ దున్నితే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మళ్ళీ దున్నినాక వాటర్ అవసరం కదా. ఇక ఈ వాటరు కొంచెం కరెంటు లేదు కదా, కరెంటు ఉంటేనేమో ఆ వాటర్ తోటన్నా కానీ మనం కవర్ చేసుకోవచ్చు. కానీ కాకపోతే ఇక్కడ కరెంటు సప్లై లేదు మెయిన్. ఇక ఈ 1-2 గంటల వాటర్ కూడా పోసంతా ఊతలేదు. రామంజమామ అవుతున్నాడు, మంచిగా చేస్తాడు, మా ఇంటి దగ్గర ఉంటాడు అన్నట్టు. అరే ఆ మామకైతే ఫోన్ చేయరు ఒకసారి. మా ఎడనే హలో, స్పీకర్ ఏమా నిన్న మంచి చేసినట్టు కరెంటే పోతలేదు. కరెంట్ 3 పీస్ కరెంట్
కాదు నిన్న ఒత్తిన ఊత పోయిన పోయేలా అసలు కరెంటు. నిన్న వచ్చితే వస్తుండే, ఇవాళ లేదు అది కరెంటు పొద్దున నుంచి. ఇవాళ లేదు అది కరెంటు పొద్దున నుంచి. పొద్దున్న నుంచి లేదా? పొద్దున్న నుంచి లేదు. ఇది మీద పోయిందటగా. ఇక్కడ ఏ తంబం మీద అసలు మీద పోయిందా, ఇక్కడ కనెక్షన్ తీసేసారు అనేది అర్థమవుతలేదు. హలో ఇడిదమ్మా వీడికి. నువ్వు ఏడున్నవే? ఏడు ఈయన్నే ఇగో మా పొలం కాడికి వచ్చినాం. నిన్న చూస్తున్నాం, నిన్న పోయలే ఇవాళ వచ్చిన పోతే సాటర్ ప్రాబ్లమే లేదు అసలు. సాటర్ ఇప్పుడు మనకు సాటర్ ఖరాబ్ అయితే ఇట్లా సౌండ్ అన్న రావాలి, ఇంట్లో కరెంట్ సప్లై ఉంటే. మరి అమావతో కాదు అంతి, అమావతో కాదు అంతి అనే నువ్వు కరెంట్ వస్తా వద్దురా. నిజానే సౌండ్ లేదు, ఏం లేదు. సౌండ్ ఉంటే సాటర్ ప్రాబ్లం అనుకోవచ్చు మనం. పవర్ లేనట్టుంది ఇక్కడికి. పవర్ లేదంటే వాడికి అంతే ఖర్చు అయితే తెలుసా? ఖర్చు అయితే నేను ఇయ్యనా? నిన్న తీసుకోలే ఖర్చు. రాగా మరి ఏడు నువ్వు ఇప్పుడు నువ్వు రమ్మంటావా? ఏ చెప్పు, నిజంగా చెప్పు. కొంచెం ఇగో ఈ మళ్ళీ నీళ్ళు పట్టినాయి, దున్నిచ్చి కరెంటు మంచిగా ఉంటే రేపు వేసుకోవచ్చు గట్లా. మళ్ళీ ఇవాళ దున్నిస్తే పేరుకపోతాయి మళ్ళీ గట్లా. వాటర్ లేవు, మళ్ళీ ఒకటే గంట వస్తుంది మాకు. ఇది బాగా తగ్గుతుంది మొత్తం. మాతో కాదు కానీ వేరే వాళ్ళు పిలుచుకున్నాప్ప. హలో నువ్వు వర్రకు నువ్వు గాడే మాట్లాడితే నువ్వు మళ్ళీ వేరే అమ్మతో నువ్వు గింతిన ఉన్నది. ఒకసారి కాదని తెలిసిందే, నువ్వే చెప్తలేవా? నిజం కాదని అర్థమైంది. ఇక ఏ గిట్ట మాట్లాడతా. నువ్వు ఏడు నువ్వు చెప్పు. అత్తనా ఇంటికి? దుకాణం కాడ. ఏ దుకాణం? అత్తనా ఆడికి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే రామంజమా దగ్గరికి అయితే పోతున్నాం. అక్కడ హోటల్ కాడ ఉన్నాడట, ఇక ముచ్చట్లు పెట్టుకుంటా అందరితోటి ఇక ఉంటాడు ఆడ. ఆ మనిషిని తీసుకొని వచ్చి మరి చూస్తాం కరెంట్ ఏం ప్రాబ్లం ఏం కథ అన్నది. నాకు తెలిసి అయితే అది పవర్ అక్కడ నుంచి రాలేదా తంబం కాడికి, మళ్ళీ తంబం నుంచి ఇక్కడికి లేదా అన్నది అర్థం అయితే లేదు. ఇప్పుడు వచ్చి చూస్తాడు. ఓకే ఇప్పుడైతే పోతున్నాం, బాయ్. ఇది మా పొలం, ఒక 30 గుంటల దాకా ఉంటుంది మాది అంతే. ఇక మా పక్క పొంటి మామిళ్ళు ఉండే, ఒక నెల కింద అయితే ఇవి కూడా తీసేసారు. ఇక్కడ ఇక మామిళ్ళకు మామిడికాయలకు పైసలు వస్తలేవని నా తోట అన్న ఏదన్నా వేసుకుందామని అయితే ఇది తీసేసారు. మా పొలం కాడికి రావడానికి కూడా రోడ్డు కూడా మంచిగా ఉండదు, మొత్తం వాటర్ తోటి ఉంటుంది, నిండిపోతుంది. నడిచి రావడానికి కూడా బాగా కష్టమే. మామిళ్ళల్లో కార్లు దిగబడుతుంది. ఇక రోడ్డు మీకు వెళ్ళి వస్తేనేమో మొత్తం వర్షపు నీరు, పొలాలు అవి పోతా రోడ్డుకి దింపుతారు అన్నట్టు. వర్షం నీళ్ళు బండ్లు పోతా చక్కనాడు అయినా కానీ ఇబ్బంది కొద్దైనా యాడ్ చేసినాం. ఇవాళనే ఒక ఆల్రెడీ అందరు వేసేసారు పొలాలు. ఇక మాది లేట్ అవుతుందని మాకు కరెంటు సప్లై లేదు. ఇక్కడ మళ్ళీ రైస్ మిల్లులు కోళ్ళ ఫారం కూడా స్టార్ట్ చేస్తారు. ఇక వాళ్ళకు కరెంటు కావాలని ఇక కరెంటు ఇక్కడ పోల్లో ఏది తీసేస్తారు అన్నది అర్థమవుతలేదు. ఇక్కడ మా ఒంటరిగా ఉంటుంది, మా పొలం మధ్యలో ఉంటుంది. ఇక మేము మాదే ఒక 30 గుంటల దాకా ఉంటుంది అంతే. మొత్తం చుట్టుపక్కల ఏడ చూసినా మా ఇల్లే. ఇక రోడ్డు కూడా ఎట్లుంది చూడు. నడుచుకుంటూ రావడానికి కూడా ఇబ్బంది. వర్షపు నీళ్ళు ఉంటాయి, పాములు ఉంటాయి. ఒక్కొని ఎప్పుడైనా కానీ రానియ్య నేను. మా సోపతి ఓనైనా ఒక్కొని తీసుకున్నా. ఇక వారిని ఎప్పుడు రెగ్యులర్ వస్తాడు మనతోటి. వీళ్ళ పొలం అయితే ఫుల్ నిండిపోయినాయి. ఇక ఎక్కడ ఈడతారో ఎక్కడ ఈడరాదు ఆ నీళ్ళు. ఇక రోడ్డు పోంటే వస్తాయి అన్నట్టు. అది ఇక గల్మలు తెంపితే ఇక రోడ్డు చూడు ఎట్లుంది. ఎట్లా పోతావు ఇళ్ళకి, ఎట్లా నడుచుకుంటూ రావద్దు చెప్పు. బండి పోవడానికి పోతే ఇబ్బంది. మెల్లగా ఉంటారు అట్లా దించితే పోతుందా? సైలెన్సర్లో పోతాయి నీళ్ళు. ఇట్లా పోండి మెల్ల. ఫుల్ నీళ్ళు, ఘోరంగా ఉంటుంది పరిస్థితి. రారాదు పోరాదు. స్టార్ట్ చేయి.
ఇటేమో పొలాల నీళ్ళు, వర్షపు నీళ్ళు, మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయిపోతుంది. ఇగో ఈడేమో పెద్ద ఒర్రే, ఇక ఫుల్ వర్షం కొట్టినాడు అయితే ఇక రారాదు పొలం కాడికి. ఇంట్లో అయితే ఇంకా బండే పోదు ఇక. నడిచిపోవడానికి ఎట్లా ఛాన్స్ చెప్పురు ఫ్రెండ్స్. చిత్రి పట్టుకున్నాం. ఇది మెయిన్ రోడ్, ఇక ఇక్కడ దాకా వచ్చేదాకా మనకు ప్రాబ్లమే. ఇక రామాంజమావ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక రామాంజమావకి అయితే కొంచెం పని ఉండే, ఇక గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితే వచ్చి రామాంజమాని అయితే ఎక్కించుకపోయారు. ఇక తర్వాత రోజు అయితే రామాంజమా అయితే పోయి కరెంట్ అయితే మంచిగా చేసిండు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ వీడియో. థ్యాంక్ యూ.